హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఖైదీ సినిమాకి ముందు, ఖైదీ సినిమా తర్వాత అని మాట్లాడుకుంటూ ఉంటారు. చిరంజీవి గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా, టాలీవుడ్ లో ఒక కొత్త కమర్షియల్ ఎరాను స్టార్ట్ చేసిన సినిమా ఖైదీ. 1983లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ ఏంటి, అసలు ఈ సినిమా ఎలా మొదలైంది, చిరంజీవి గారిని ఈ సినిమా సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ఎలా మార్చింది, ఈ రోజు ఈ వీడియోలో మనం ఖైదీ సినిమా వెనుకున్న ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిజానికి ఈ సినిమా కథ హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ నుండి ప్రేరణ పొందింది. రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ హాలీవుడ్ లైన్ ని తీసుకుని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, ఇక్కడి కమర్షియల్ ఎలిమెంట్స్ కి తగ్గట్టుగా అద్భుతంగా మార్చారు. అప్పటికే చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కానీ ఈ కథ వినగానే ఆయనలోని నటుడు ఎగ్జైట్ అయ్యాడు. కోదండరామిరెడ్డి గారి టేకింగ్, పరుచూరి బ్రదర్స్ యొక్క నావెల్ స్టైల్ డైలాగ్స్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా మారాయి. ఖైదీ సినిమాలోని చిరంజీవి గారి లుక్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా అడవిలో పగతో రగిలిపోయే సీన్స్ లో ఆయన వేసుకునే బ్లాక్ కట్ బనియన్ కాస్ట్యూమ్ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయింది. నిజానికి ఈ ఐడియా చిరంజీవి గారిది. ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అడవిలో తిరిగేటప్పుడు నలిగిపోయిన షర్ట్ కంటే బాడీకి ఫిట్ గా ఉండే కట్ బనియన్ వేసుకుంటే క్యారెక్టర్ లోని రగడ్నెస్, ఇంటెన్సిటీ బాగా ఎలివేట్ అవుతాయని చిరంజీవి గారు భావించి దర్శకుడికి ఈ సలహా ఇచ్చారట. ఆయన నమ్మినట్లే ఈ లుక్ థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. ఆ రోజుల్లో కుర్రోళ్ళంతా చిరంజీవి గారి స్టైల్ ఫాలో చేస్తూ అలాంటి కట్ బనియన్స్ వేసుకోవడం ఓ ట్రెండ్ గా మారింది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్లు తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని మార్చేశాయి. డూప్ లేకుండా చిరంజీవి గారు చేసిన సాహసాలు, క్లైమాక్స్ ఫైట్ అయితే థియేటర్స్ లో ఆడియన్స్ ని సీట్లలో కూర్చొనివ్వలేదు. అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ యాక్షన్ స్టైల్ ను బ్రేక్ చేస్తూ చాలా ఫాస్ట్ అండ్ స్టైలిష్ యాక్షన్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ సినిమా విజయానికి చక్రవర్తి గారి సంగీతం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా రగులుతుంది మొగలిపోద పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. చిరంజీవి, మాధవి గార్ల డాన్స్ స్టెప్స్, ఆ పాట చిత్రీకరణ యూత్ కి పిచ్చెక్కించేశాయి. 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చాలా సెంటర్స్ లో 100 days ఆడి రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టింది. వ్యాపార పరంగా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచేలా లాభాలు తెచ్చిపెట్టింది. ఫైనల్ గా చెప్పాలంటే ఖైదీ అనేది కేవలం సినిమా కాదు, అది మెగాస్టార్ చిరంజీవి అనే ఒక మహా సామ్రాజ్యానికి పునాది. ఈ సినిమా వచ్చి 40 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ దీని ఇంపాక్ట్ టాలీవుడ్ పై ఉంటూనే ఉంటుంది. ఖైదీ సినిమా గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న కొత్త విషయం ఏదైనా ఉంటే ఆ విషయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.